ప్రపంచ వేదికపై భారతదేశం ఒక శక్తిగా ఎదుగుతుంటే అమెరికాకు ఎందుకు భయం పట్టుకుంది? మన ఎదుగుదలను ఆపడానికి వాళ్ళు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు? ఈ విషయం తెలిస్తే ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేంటో అర్థమవుతుంది. చైనా 5-10 ఏళ్లలో తమను దాటిపోయినా అమెరికాకు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కు పెద్దగా పట్టింపు లేదు. కానీ భారతదేశం మాత్రం ఆర్థికంగా ఎదగకూడదు. అందుకే ట్రంప్ ఇప్పుడు మన దేశంతో ఒక వ్యక్తిగత యుద్ధాన్ని మొదలుపెట్టారు. దానికి అతిపెద్ద ఉదాహరణే చాబహార్ పోర్ట్. ఈ పోర్ట్ మన దేశానికి అత్యంత కీలకం. ఇది మనల్ని నేరుగా మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా దేశాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టుపై మనం ఇప్పటికే $3 బిలియన్ పైగా, అంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టాం. దీని ద్వారా మన వ్యాపారం అద్భుతంగా సాగుతోంది. కానీ అమెరికా ఇప్పుడు ఈ పోర్టును అడ్డుకుంటోంది. వాళ్లు చెప్పే కారణమేంటి? ఇరాన్ అణుబాంబులు తయారు చేయకూడదు, అందుకే ఈ చర్యలు అని సాకులు చెబుతున్నారు. కానీ అసలు కారణం మన 1000 కోట్ల పెట్టుబడిని నాశనం చేయడమే. ఒక్కసారి ఆలోచించండి, ఈ చర్య వల్ల ఎవరికి లాభం? అతిపెద్ద లాభం చైనాకే. మనల్ని అడ్డుకుంటే చైనా ఇంకా వేగంగా ఎదుగుతుంది. కానీ ట్రంప్ కు అది ముఖ్యం కాదు. మనల్ని దెబ్బతీయడమే ఆయన లక్ష్యం. ఇలాంటి దేశాల ఎత్తుగడ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మొదట ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తారు. ఆ తరువాత ఆ దేశంలోనే తమకు అనుకూలంగా ఉండే ఏజెంట్లను ఉపయోగించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజలను రెచ్చగొడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అమెరికా తమ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి పరిస్థితుల్లో మన భారతీయులందరం ఐక్యంగా ఉండాలి. ఈ కుట్రలపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ హెచ్చరికను ప్రతి భారతీయుడికి చేరవేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.